హైడ్రా ఈ పేరు వింటేనే చాలు తెలంగాణలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్రమార్కులు ఎంతటి వారైనా సరే వదిలేది లేదు అంటుంది. ఇప్పుడు ఇదే హైడ్రా తరహా టీం ఏపీలోనూ కావాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఆంధ్రాలో అక్రమ నిర్మాణాలు ఎక్కువయ్యాయి, మాకు కూడా హైడ్రా తరహా దూకుడు టీం కావాలనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీలో కూడా హైడ్రాను తీసుకొస్తారా? చంద్రబాబు ఏర్పాటు చేస్తారా? అసలు కూల్చివేత్తలు కరకట్ట నుంచే మొదలు పెడతారా? వాట్స్ ది స్టోరీ? ఏపీలోనూ హైడ్రా కావాలనే డిమాండ్స్. హైడ్రా కావాలని ప్రజల నుంచి పొలిటీషియన్ల డిమాండ్. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. గత వైసీపీ పాలనలో ఆక్రమణల ఆరోపణలు. ఏపీలో హైడ్రాను మొదట సృష్టించిన జగన్. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పై విమర్శలు. కూటమి అధికారంలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతలు. కోర్టులో స్టేలు తెచ్చుకోవడంతో కూల్చివేతలకు ఫుల్ స్టాప్. హైడ్రా ఇప్పుడు ఈ పేరు తెలంగాణలో ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా వినిపిస్తుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు గాని, చెరువులు, నదులు ఇలా ఏదైనా ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు చేస్తే చాలు ఏవి రంగనాథన్ టీం వాలిపోతుంది. ఇప్పటికే వందల ఎకరాల్లో ఆక్రమణలు చేసిన ప్రభుత్వ భూముల్లో ఉన్న కట్టడాలను కుప్ప కూల్చేశారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన అన్కన్వెన్షన్ను నేలమట్టం చేయడంతో అటు సినీ రంగంలో, ఇటు రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు హడలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇది అందరికీ వర్తించకపోతే బాగోదని తిట్టిపోసే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడేం జరుగునో, బుల్డోజర్ ఎప్పుడు ఇంటి ముందు వచ్చి వాళ్తుందో అని తెగ భయపడిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ ప్రజలు, టీడీపీ నుంచి ఎక్కువగా వినిపిస్తుందట. వైసీపీ పాలించిన 5 ఏళ్లలో ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎవరు చూసినా అవినీతికి పడగలెత్తారనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ మొదలుకుని ఋషికొండ వరకు వైసీపీ నేతలు ఎక్కడ ప్రభుత్వ భూమిని వదలకుండా ఆక్రమించడం, అక్రమ నిర్మాణాలు కట్టేయడం చేశారని మీడియా ముఖంగా టీడీపీ నేతలు, జనసేన నేతలు ఆధారాలతో సహా చూపించారు. ఆ మధ్య విజయసాయిరెడ్డి, మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరకు ఆక్రమణలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అలాంటప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ ఖచ్చితంగా కావాల్సిందేనని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అందుకే మన ఆంధ్రాకు హైడ్రా కావాల్సిందే, ఏవి రంగనాథ్ లాంటి తోపు తురుం కావాల్సిందేనని ప్రభుత్వాన్ని సామాన్య ప్రజలు మొదలుకుని రాజకీయ నేతల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇదే పెద్ద చర్చ నడుస్తుంది. వాస్తవానికి ఇలాంటి వ్యవస్థను వైసీపీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ షురూ చేశారు. ప్రజావేదికతో కూల్చివేతలు మొదలుపెట్టగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆదిలోనే దీనికి అంతం పలకాలని అనుకుంటున్నారో ఏంటో కానీ మిన్నకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ఎక్కడా కూల్చుడు అనే మాటే రాలేదు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణం కూల్చివేతతో మొదలవ్వగా ఈ క్రమంలోనే ఎన్నో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం, స్టేలు తెచ్చుకోవడం ఫుల్ స్టాప్ పడింది. అందుకే పార్టీని పక్కన పెట్టి వైసీపీనా, టీడీపీనా, జనసేననా, బీజేపీనా, బలిసినోడా బక్కోడా అనేది లెక్క చేయకుండా అందరిపైన కొరడా ఝుడిపించాల్సిందేననే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. చెరువులు, కొండలు, బీచ్లు, నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు ఏపీలో గట్టిగానే ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. పక్క రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయకూడదు అనేది
మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇక రియాలిటీలోకి వస్తే నదిని ఆక్రమించి కరకట్ట చుట్టూ అక్రమంగా నిర్మించిన ఇళ్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇక్కడి నుంచే మొదలు పెడితే బాగుంటుందనేది వైసీపీ నుంచి వస్తున్న డిమాండ్. అది ఎవరి నిర్మాణమైనా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయాల్సిందే. ఆ లెక్కన సీఎం చంద్రబాబు ఇల్లు కూడా ఆ జాబితాలో ఉంటుందని, ఇది అయ్యే పనేనా అనే అనుమానాలు సైతం ఓవైపున వస్తున్నాయి. మరోవైపు అసలు హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీకి ఎందుకు అవసరం? ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే అక్కడ మాత్రమే అణిచివేస్తే పోతుంది కదా అనేవాళ్ళు లేకపోలేదు. శిష్యుడు రేవంత్ రెడ్డి అక్కడ చేసినట్లుగా ఇక్కడ గురువు గారు సిబిఎన్ ఫాలో అవ్వాల్సిందేనేమో.